ఉద్దేశంతో నేను చెప్తుంటే మీరు అంతసేపు ఎల్లో మీడియా నేను క్లారిటీగా చెప్తున్నా ఎవరెవరి బాధ్యతలు ఏమిటి అనేది నేను మీకు చెప్తున్నా. ఈ రోజున మీరు చెప్పిన పేర్ల వ్యక్తులు ఏం చేసేవాళ్ళు అనేది నేను క్లారిటీగా చెప్తున్నా, మీకు అందరికి తెలియాలి కాబట్టి తెలియజేస్తున్నా. ఇక విషయానికి వస్తే కోటరీ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కోటరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడూ లేదు, ఆ రోజున లేదు, ఈ రోజున లేదు. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా ఒక నిర్మాణం అనేది ఉంటుంది. ఆ పార్టీ నిర్మాణం ప్రకారం ఎవరెవరికి ఏ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారో ఆ బాధ్యతల ప్రకారం ఏ పార్టీలో అయినా సరే, అది తెలుగుదేశంలోనైనా జనసేనలోనైనా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో పార్టీ అయినా సరే, వారికి అప్పచెప్పిన బాధ్యతల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ అల్టిమేట్ గా ఫైనల్ నిర్ణయం అనేది ఏ పార్టీలోనైనా ఆ పార్టీ అధ్యక్షులు తీసుకుంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం ఫైనల్ గా తీసుకుంటారు తప్ప ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చెప్పారని చెప్పి ఆ నిర్ణయాలను అమలు చేసేసి ఆ విధానంలో ఉండే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించక ముందు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత 15 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు అయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలతోటి ప్రతిపక్ష పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి 154 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతోటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత బలంగా ఈ రాష్ట్రంలో పటిష్టంగా నిర్మాణం చేశారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సోనియా గాంధీని ఎదిరించి సంబంధించినటువంటి విషయంలో డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి అంశాల్లో అన్నిటికీ ఏవి జరిగినా అది ప్లస్ అయినా మైనస్ అయినా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇంత బలంగా పార్టీని నిర్మించిన వ్యక్తి కోటరీ మాటలు వింటారు లేదా కోటరీ ఉంది అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయంగా దుష్ప్రచారం చేయడం కోసం ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం. ఇక డిఎస్సి వ్యవహారం మీరు మాట్లాడారు. డిఎస్సిలో ఇప్పుడు నవీన్ అని ఏదో విషయం చెప్తున్నారు. ఆ పర్సన్ అక్కడికి వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి ఆ పర్సన్ చెప్పాడు. ఆ పర్సన్ హైట్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఈ రోజు చెప్పింది. అతను 30 సార్లు కాల్ చేసినా సరే అతను ఆ రోజున ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో అతనికి పోస్ట్ ఇవ్వలేదు.